వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతుల సంక్షేమానికి అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంది. కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు. కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి వారి అభివృద్ధికి కృషి చేస్తుందని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. తాళపూడి మండలం తాడిపూడి గ్రామంలో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొని రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి తన ఫోటోను పాస్ పుస్తకాలపై ముద్రించి ప్రజల ఆస్తిని తన వ్యక్తిగత ఆస్తిలా భావించిన తీరు రైతులు ప్రజలను తీవ్రంగా బాధించిందని, అందుకే రైతులు తిరగబడ్డారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడే అధికారంలోకి వచ్చిన వెంటనే రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలను రైతులకు అందిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని కూటమి ప్రభుత్వం ఈ రోజు నెరవేర్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత, ఏఎంసీ చైర్మన్ నాదెళ్ల శ్రీరామ్, నామన పరమేశ్వర, సిద్ధ దుర్గాప్రసాద్, నామన కొండబాబు, చెన్న సత్యనారాయణ, ఎండుగుల రామకృష్ణ, ఉడత వీరేంద్ర, అన్నమరెడ్డి రమణ, గణేష్, అధికారులు తదితరులు రైతులు పాల్గొన్నారు. అలా తీసుకున్న వాళ్ళు భూహక్కు పత్రాలు మీరు ఇక్కడ పార్టిసిపేషన్ లో లేనట్లే. ఓకే, నెక్స్ట్ బ్యాచ్. ఓకే, రాష్ట్ర వ్యాప్తంగా కూడా భూమి యాజమాన్య హక్కు పత్రం మరియు పట్టాదారు పాస్ పుస్తకాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులందరికీ కూడా 175 నియోజకవర్గాల్లో కూడా కొత్తగా పాస్ పుస్తకాలు మంజూరు చేసి వారికి అందజేయాలని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారి యొక్క సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా అందజేయడంలో భాగంగా ఈరోజు తాళపూడి మండలం తాడిపూడి గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఆర్డీఓ మేడం గారికి, తహసీల్దార్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి సొసైటీ అధ్యక్షులకు, ఏఎంసీ చైర్మన్ గారికి, డైరెక్టర్స్కు, అదేవిధంగా పరమేష్ గారికి, బీజేపీ జనసేన నాయకులకు, వేదిక ముందు ఉన్నటువంటి తాడుపూడి రైతు సోదరులందరికీ నమస్కారాలు తెలియజేస్తాను. దాని మీద ఇప్పుడు కూడా భూమి యజమాని ఎవరైతే ఉంటారో వారి యొక్క ఫోటో కానీ వారి యొక్క పేరు కానీ ఉండవన్నటువంటిది అది వాస్తవం, సహజంగా ఉండవలసినటువంటి లక్షణాలు అవి. కానీ గతంలో ఉన్నప్పుడు కూడా పూర్వం నుంచి కూడా అనేక మంది ముఖ్యమంత్రులు మారారు మన రాష్ట్రంలో. మారినప్పుడు కూడా ఎవరికి కూడా ఆ ఆలోచనలు కానీ అవి కానీ ఎక్కడా కూడా ఎవరికి రాలే. కానీ వింత ఆలోచనతోటి ఇంతగా ప్రవర్తించినటువంటి ఎవరంటే గతంలో పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి. గతంలో భూమి మీద ఫోటో ఎవరిది ఉంటుందండి? మీ తాతగారి ఫోటోనో, మీ తండ్రి గారి ఫోటోనో, లేదంటే మీ ఫోటోనో ఉండాలి. కానీ వీళ్ళ నాన్నగారో వీళ్ళ తండ్రి గారో తీసుకొచ్చి ఇవ్వలేదు కదా మీకు భూమిని. ఈ విధంగా పాస్ పుస్తకాల మీద వాళ్ళ బొమ్మలు వేసుకుని అందరినీ కూడా ఇబ్బంది పాలు చేసిన పరిస్థితి చేశారు. వీటి మీద కాదు, పొలంలో వేసుకునేటువంటి భూమి సర్వే రాళ్లతో సహా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి 3 రంగులు కూడా వేసుకుని రైతు సోదరులందరినీ కూడా ఏ విధంగా వాళ్ళ యొక్క తాతల ముత్తాతల నుంచి సంపాదించుకున్న ఆస్తిని ఏ విధంగా చేశాడన్న సంగతి మీకు తెలుసు. రైతులందరినీ దృష్టిలో పెట్టుకుని ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా చేయాలని చెప్పిన ఒక మంచి ఆలోచనతోటి ఇవాళ ప్రభుత్వం ఈ యొక్క తీసుకొచ్చింది. ఇవాళ దీనివల్ల మీకు ఇచ్చేటువంటి కొత్త పుస్తకం ఈ విధంగా ఉంటుంది, రాజముద్రతో ఉంటుంది. ఇందులో ఏ ముఖ్యమంత్రి గారి ఫోటో కానీ, ప్రధానమంత్రి గారి ఫోటో కానీ, లేకపోతే లోకల్గా ఉన్నటువంటి ఎవరి ఫోటోలు కూడా లేకోకుండా ఇవాళ రాజముద్రతో పుస్తకాలు ఇవ్వటం వల్ల ఇది ప్రతి ఒక్కరు కూడా మాది బాధ్యతగా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీకు ఎక్కడికి వెళ్ళిన గతంలో లోన్స్ కానీ ఇంకటి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏ సంక్షేమ కార్యక్రమాల గురించి కానీ, మీకు వచ్చేటువంటి ఎరువులు కానీ, విత్తనాలు కానీ, లేకపోతే వ్యవసాయం సంబంధించిన పనిముట్లు కానీ ఏవైతే ఉన్నాయో వాటికి ఏటికి కూడా ఇబ్బంది లేకుండా ఇవాళ కొత్తగా ఈ తీసుకురావడం వల్ల, ఈ పుస్తకం తీసుకురావడం వల్ల రైతులందరికీ కూడా మంచి జరిగింది. కాబట్టి ఎక్కడ కూడా జరగదు. ఆల్రెడీ ప్రస్తుతానికి రీసర్వే జరిగినటువంటి గ్రామాలు ఏవైతున్నాయో వాటిల్లో ముందు ఈ ఇస్తా ఉన్నారు. మిగతా కొన్ని కంప్లీట్ కావాల్సి కొంచెం
ప్రాసెస్లో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవి కూడా తొందరలో అంచెలంచెలుగా వాటిని కూడా ఇస్తారు. ఇది ఫస్ట్ ఫేజ్లో మాత్రం ఇస్తూ ఉన్నారని చెప్పని ఇప్పుడే ఆర్డీఓ మేడం గారు చెప్పారు. సెకండ్ ఫేజ్లో కూడా మిగిలినటువంటి గ్రామాలు ఏదంటే కనుక ఇస్తారు. ఇందాక మేడం గారు చెప్పినట్టుగా మీరు బ్యాంకుల్లో కనుక ఆల్రెడీ పుస్తకాలు లోన్లు తీసుకోవడం, రైతులందరూ కూడా వ్యవసాయం చేయాలంటే పెట్టుబడుల కోసం సహజంగా మనం బ్యాంకుల్లో లోన్లు తీసుకుని వ్యవసాయం చేస్తుంటాం కాబట్టి ఆ పుస్తకాలన్నీ కూడా బ్యాంకుల్లో ఉంటాయి. ఆ బ్యాంకుల్లో ఉన్నటువంటి పుస్తకాలని తిరిగి పాత పుస్తకాలు ఇచ్చి కొత్త పుస్తకాలు తీసుకోమని చెప్పని అన్నారు. కాబట్టి బ్యాంకర్స్తో కూడా మీటింగ్ పెట్టి ఈ పుస్తకాలను డైరెక్ట్గానే అక్కడ అందజేసి ఆ బుక్స్ కలెక్ట్ చేసుకోవడమా లేదా బ్యాంకు మీద ఇస్తే కనుక తీసుకెళ్ళి ఇవ్వటమా ఏంటి అనేది బ్యాంకర్స్తో మీటింగ్ కూడా పెట్టి అందరినీ కూడా దానికి సమన్వయం చేసుకుని భవిష్యత్తులో మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ బ్యాంకర్స్తో కానీ రైతులకు కానీ ఇబ్బంది లేకుండా అక్కడ బాధ్యత మన ఆర్డీఓ గారు లోకల్గా ఉన్న తహసీల్దార్ గారు తీసుకుంటారు. కాబట్టి దాంట్లో ఎటువంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఒకవేళ ఎవరైనా అందుబాటులో లేకపోయి కుటుంబ సభ్యులు ఒకరన్నా ఉన్నా లేకపోతే వాళ్ళు కూడా అందుబాటులో లేకపోతే భవిష్యత్తులో మీ పాస్ పుస్తకాలు తహసీల్దార్ గారి దగ్గర తాళ్ళపూడిలోనే ఉంటాయి కాబట్టి ఎక్కడికి వెళ్ళవు. కాబట్టి మీరు ఎటువంటి భయాందోళన చెందడం అవసరంగా ఇంకోటి కూడా లేదు. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ కొత్త పాస్ పుస్తకాలు ఏవవుతున్నాయి వీటిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పని రైతులందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ సార్.